ఏమంత అనిపించలేదు. అంటే ఏ ఆస్పెక్ట్స్లో మీరు డిసప్పాయింట్ అయ్యారు సార్? ఒకటనే ఉంది, అన్ని నిత్యావసర వస్తువులు కానీ అన్నీ పెరిగిపోయాయి. అది అయితే ఓవరాల్గా ఈసారి స్టేట్ వైడ్ ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఇప్పుడు మీరు చెప్పిన అంశాలలో ఇంప్రూవ్మెంట్ జరుగుతుందని మీరు ఆశిస్తున్నారు? తెలుగుదేశం. అంటే ఏంటి సార్ తెలుగుదేశం పార్టీ మీద అంత నమ్మకం ఏంటి? నమ్మకం అంటే పిల్లకాయలకు జాబ్లు ఉంటాయి, ఇండస్ట్రీలు తరిగిపోవు. ఇప్పుడు అన్ని ఇండస్ట్రీలు వెళ్ళిపోయాయి, అభివృద్ధి లేదు, రాజధాని లేదు, పోలవరం లేదు, రహదారులన్నీ ఘోరంగా ఉన్నాయి. సార్ అయితే తెలుగుదేశం పార్టీ యొక్క గెలుపుకి అనుకూలించే అంశాలు ఏమున్నాయి? అనుకోవాలంటే నిరుద్యోగులు మొత్తం యూత్ బాగుంది. పోలవరం కానీ అమరావతి కానీ 3 రాజధానులు అంటాం కానీ అన్నీ చేసి చేయాడు. సార్ అయితే నందమూరి వంశం నుంచి బాలయ్య బాబు గారు కానీ నారా లోకేష్ గారు క్యాంపెయిన్ చేస్తున్నారు. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ జనాల మీద ఎంతవరకు ఉంటుందంటారు? లోకేష్ ఇన్ఫ్లుయెన్స్ బాగుంది. బాలయ్య మామూలుగా బాలకృష్ణ ఏంటంటే ఫ్యాన్సీ టైప్లో వాళ్ళకున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వరకు ఎక్కడ రోడ్లు సరిగ్గా లేవు, చాలా ఇబ్బంది పడుతున్నాను. అయితే ఈసారి ఓవరాల్గా స్టేట్ వైడ్ ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఇప్పుడు మీరు చెప్పిన విషయాల్లో ఇంప్రూవ్మెంట్ జరుగుతుందని మీరు ఆశిస్తున్నారు? జనసేన. అంటే ఏంటి బ్రో జనసేన పార్టీ మీద అంత కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇప్పుడు జగన్కి ఇచ్చినారు, కాన్ఫిడెంట్గానే ఇచ్చినారు కదా, ఏం చేసినాడు, అట్లా ఇవ్వాలి కదా ఛాన్స్. అలాగే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా అంటే జనసేన వాళ్ళ అలయన్స్ ఉంది కదా, సో దానివల్ల ఏ రకంగా బెనిఫిట్ అయ్యేదానికి ఛాన్స్ ఉందండి? అర్థం కాల. అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రెండు కలిసి వస్తున్నాయి కదా బ్రో ఈ ఎలక్షన్స్లో, సో అది ఏ రకంగా బెనిఫిట్ చేస్తుందని అనుకుంటున్నారు? తెలుగుదేశం కథ తెలియదు కానీ పవన్ కళ్యాణ్ అయితే చేస్తాడని నమ్ముతున్నాం, అంతే. ఓకే, త్వరలోనే ఎలక్షన్ స్టార్ట్ అవుతున్నాయి. గడిచిన 5 ఏళ్లలో వైసీపీ పాలనకు సంబంధించి మీ కామెంట్ ఏంటి? నా కామెంట్ ఏం లేదు బ్రో, జనాల కామెంటే నా కామెంట్. జనాలు పెద్ద నెగిటివ్గానే ఉన్నారు కాబట్టి నేను కూడా నెగిటివ్గానే ఉన్నాను ఆల్మోస్ట్. అంటే ఏ అంశాల్లో మీరు బాగా నిరుత్సాహం చెందారు వైసీపీ రూలింగ్ సంబంధించి? అంటే ప్రజెంట్ అయితే జాబ్ సరిగా ఇవ్వడం లేదు, సో ఎలాంటి నోటిఫికేషన్స్ రాలేదు. ఎలక్షన్స్ ముందు ఏదో కొన్ని నోటిఫికేషన్స్ వదిలారు. 30,000 డిఎస్సి జాబ్స్ ఉన్నా కానీ మనకు జస్ట్ 6,000 డిఎస్సి జాబ్స్ వదిలారు. ఇంకా వదిలింటే బాగుండు. సో మేము కూడా గట్టిగా నమ్మాము ఎలక్షన్ ముందు బాగా చేస్తారు అని చెప్పి, జరగలేదు. సో కొద్దిగా నెగిటివ్గానే ఉన్నాం. అయితే ఓవరాల్గా ఈసారి స్టేట్ వైడ్ ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఇప్పుడు మీరు చెప్పిన ఆస్పెక్ట్స్లో ఇంప్రూవ్మెంట్ ఉంటుందని మీరు ఆశిస్తున్నారు? జనసేన బ్రో, జనసేన గవర్నమెంట్ ఫామ్ చేయాలని కోరుకుంటున్నాను. సో జనసేన ఫామ్ చేస్తే మంచి ఫ్యూచర్ ఉంటుందని. అంటే జనసేన పార్టీ సార్ తెలుగుదేశం పార్టీతో కలిసి వస్తున్నారు కదా, అది వాళ్ళకి ఏ రకంగా బెనిఫిట్ అయ్యేదానికి ఛాన్స్ ఉందా? ఎవరికి అంటే రెండు పార్టీలకి, అటు జనసేన రావటం వల్ల తెలుగుదేశం పార్టీకి అండ్ తెలుగుదేశం పార్టీ వలన జనసేన పార్టీకి, వాళ్ళిద్దరికి ఎలా బెనిఫిట్ అవుతుంది, వాళ్ళిద్దరి వల్ల ప్రజలకు ఏం బెనిఫిట్ అవుతుందని ఆలోచించాలి. ఫస్ట్ మేనిఫెస్టోస్ ఇంకా రిలీజ్ చేయలేదు కదా, వాళ్ళ మేనిఫెస్టోస్ కూడా చూడాలి మనం. ఫస్ట్ వాళ్ళ మేనిఫెస్టోస్ కోసం వెయిట్ చేస్తున్నాము. వాళ్ళ మేనిఫెస్టోస్ చూసి తర్వాత డెసిషన్ తీసుకుంటాం ఏంటి వీళ్ళ మేనిఫెస్టోస్ ఎలా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారి కొన్ని ఆయన చెప్పిన ఇన్సూరెన్స్ పాలసీస్ కానీ, తర్వాత యూత్కి వాళ్ళ స్వయం ఉపాధికి లభించే దాని గురించి చెప్పడం కానీ, వాటి గురించి కొన్ని బాగున్నాయి. సో చంద్రబాబు నాయుడు కూడా త్వరలో ఎలాంటి మేనిఫెస్టో తీసుకొస్తారో చూసి, అంటే ఉమ్మడి మేనిఫెస్టో కాబట్టి ఉమ్మడి మేనిఫెస్టో కోసం వెయిట్ చేస్తాం. ఉమ్మడి మేనిఫెస్టో బట్టి డెసిషన్ తీసుకుంటాం. ఓకే, గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వ పనితీరు మీకు ఎలా అనిపించింది? పర్లేదు, బాగానే ఉంది. అంటే ఇంకా ఏ విషయాల్లో ఇంప్రూవ్మెంట్ జరగాలని ఆశిస్తున్నారు? ఇదేనైతే ఏముంది, అంత జనాలు ఇష్టం కదా, మనం ఏం చెప్తాం దానికి. అయితే ఈసారి ఓవరాల్ స్టేట్ వైడ్ ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయాలని మీరు భావిస్తున్నారు? నేనైతే తెలుగుదేశం అండి, నేను హార్డ్ కోర్ ఫ్యాన్ తెలుగుదేశం. అంటే ఏంటి సార్ తెలుగుదేశం పార్టీ మీద అంత నమ్మకం ఏంటి? ఫస్ట్ నుంచి అదే ఇష్టం, ఫస్ట్ నుంచి అంతే, దాంట్లో చెప్పేదేం లేదు. తెలుగుదేశం హార్డ్ కోర్ ఫ్యాన్. అయితే ఈసారి వాళ్ళ యొక్క గెలుపుకి అనుకూలించే అంశాలు ఏమున్నాయి సార్? ఏంటండి అంటే వాళ్ళకి గెలవటానికి ఈసారి ఏ అంశాలు ఫేవర్ చేస్తున్నాయంట? ఎవరు గెలిచేది అనేది మనం ఎవరని చెప్పలేము, అది అక్కడ ఎట్టుందో తెలియదు. ఎవరు గెలుస్తారు దానికి ఏముంది చెప్పండి. సోమిరెడ్డి సార్ క్యాంపెయిన్ చేస్తున్నారు, సార్కి యొక్క విజయ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? గెలవచ్చు ఈ మధ్య.
కొంచెం పర్లేదు ఇంప్రూవ్మెంట్ గెలవచ్చు. అలాగే నందమూరి వంశం నుంచి బాలయ్య బాబు గారు, నారా లోకేష్ గారు క్యాంపెయిన్ చేస్తున్నారు. సో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ జనాల మీద ఎంతవరకు ఉంటుందంట? ఉంటుందండి, కంపల్సరీ లేకుండా ఎందుకు ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఈసారి అన్నీ ఇందులో నాకు